రైతు మిత్రులకు నమస్కారం. నా పేరు రాంప్రసాద్. రైతు మిత్ర ఫర్టిలైజర్ నర్సాపూర్ నుంచి మనం మాట్లాడుతున్నాం. మనం ఇప్పుడు రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం. రైతు పేరు లింగం. వారికి మనం 4 acres మహారాజా ప్యాడీ ఇవ్వడం జరిగింది. ప్యాడీ చాలా బాగుంది. ఈ ఏరియాలో ఈయనదే సూపర్ వెరైటీ అనుకోండి. గోలక్ గిట 450 grains ఈజీగా ఉన్నాయి. దీంట్లో కౌంట్ చేసినాం మేము ఇందాకే. ఫార్మర్ గిట చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నాడు. ఈ వెరైటీ 135 days క్రాప్. దీనికి రెసిస్టెన్స్ గిట చాలా ఎక్కువ ఉంది. వేరే ప్యాడీకి వీటికి చాలా తేడా ఉంది. దీనికి రోగం గిట ఎక్కువ రాలేదు, దోమ లేదు, మెడవిరుపు లేదు, ఏ డిసీజ్ గిట లేవు ఈ ప్యాడీకి. కనుక రైతులందరూ మహారాజా ప్యాడీ నెక్స్ట్ టైం నుంచి వేసుకోగలరు. చాలా బాగుంది. రైతు మాటల్లో విందాం ఇప్పుడు మహారాజా ప్యాడీ ఇట్లుంది అనేది. చెప్పండి లింగం గారు, మీకు ప్యాడీ ఈసారి ఇట్లుంది మహారాజా వెరైటీ? బాగానే ఉంది, మంచిగా ఉంది. ప్రతిసారికి ఈసారికి ఏమైనా తేడా గమనించిన ఈ ప్యాడీకి? వేరే దీనికి రోగం లేదు, మంచిగా ఉన్నది, మంచి హైట్ ఉంది, మంచి మామూలుగా లేచింది, గొలగడ మంచిగా ఇడిచింది. ఇంతకుముందు కన్నా మంచిగా ఉంది. పెట్టుబడి ఏమైనా పెరిగిందా ఈసారి? తగ్గింది, ఇంకా ఎక్కువ ఆడందేను. దిగుబడి చాలా వచ్చేటట్టు కొడుతుంది నాకైతే. దిగుబడి అయితే మంచిగా ఈజీ 32 నుంచి 35 క్వింటల్స్ వస్తుంది అనుకుంటున్నాను గెస్ అయితే. చూద్దాం. వరి కోసిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి విజిట్ చేస్తాను పొలం. సరే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.